అరేంజ్మెంట్ చేయడము, ఫీల్డ్స్‌ని యాడ్ చేయడము, రిమూవ్ చేయడము, ఇవన్నీ మనము యాజ్ ఆఫ్ నౌ పేజ్ లేఅవుట్స్ యూజ్ చేసి అండ్ డైనమిక్‌గా రెండర్ చేయాలనుకుంటే లైట్నింగ్ రికార్డ్ పేజెస్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి మనం చేయొచ్చు. సో ఇక్కడి వరకు మనకు క్లియర్, కొంచెం రిలేటెడ్ టు ద యూఐ, లైక్ ఆ యూఐలో ఎట్లా రెండర్ అవుతున్నాయి అండ్ ఇన్ కేస్ మనం ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఎలా చేంజెస్ చేయొచ్చు ఏంటి అనేసి అది యాజ్ ఆఫ్ నౌ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయంటే క్విక్ యాక్షన్స్ అని కొన్ని ఉన్నాయి. సో అవి కూడా మనం ఫినిష్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆల్మోస్ట్ అడ్మిన్ అనేది ఒక 50% అయితే కంప్లీట్ అయిపోతుంది. దెన్ మనకు మేజర్గా వచ్చేసి ఫ్లోస్ అండ్ సెక్యూరిటీస్ ఉంటాయి. సో ఫ్లోస్ అండ్ సెక్యూరిటీస్ కూడా ఒక 7 to 8 డేస్ పడుతుంది. అండ్ దెన్ మనం అడ్మిన్లోకి అపెక్స్లోకి వెళ్తాం. ఇప్పుడైతే ఎడిట్ ఆబ్జెక్ట్లోకి వెళ్దాం యాజ్ ఆఫ్ నో. సో ఎడిట్ ఆబ్జెక్ట్లో మనం ఎక్కడి వరకు వచ్చామంటే లైట్నింగ్ రికార్డ్ పేజెస్, రికార్డ్ టైప్స్ని ఫినిష్ చేసుకున్నాం. అయితే ఇక్కడ బటన్స్, యాక్షన్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మనం ఇంకా ఫినిష్ చేయలేదు. ఇక్కడ మనకు మేజర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే యాక్షన్, క్విక్ యాక్షన్స్ అని ఉంటాయి. ఆ క్విక్ యాక్షన్స్ మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ రెగ్యులర్ బటన్స్. సో క్విక్ యాక్షన్స్ అంటే లెట్స్ కన్సిడర్ ఇవాళ ఆల్రెడీ మనకు సేల్స్ ఫోర్స్లో ఇంప్లిమెంటేషన్ చేసే వస్తాయి. కొన్ని సినారియో లోపల మనకు కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు, లైక్ మీ సినారియో లోపల మీరు కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఆ కస్టమ్ ఆబ్జెక్ట్స్ మీద సమ్ సర్టెన్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నారు. లెట్స్ కన్సిడర్ యాజ్ ఆఫ్ నో అకౌంట్ అండ్ కాంటాక్ట్ రెండు కస్టమ్ ఆబ్జెక్ట్స్ అనుకోండి. సో అకౌంట్ పేరెంట్, కాంటాక్ట్ చిల్డ్రన్. మీరు ఏంటి అంటే ఈ అకౌంట్ లోపల నుంచి ఆ కాంటాక్ట్ డేటా క్రియేషన్ చేయాలి అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ కాంటాక్ట్లోకి వెళ్ళి ఈ కాంటాక్ట్లో ఫామ్ క్రియేషన్ చేసి డేటా సేవ్ చేస్తారు. ఇది చాలా లెంతీ ప్రాసెస్. సో ఎండ్ యూజర్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళకు షార్ట్ కట్ కావాలి, ఎందుకంటే త్వరగా వర్క్ అయిపోవాలి కాబట్టి. సో ఆ సినారియోకి మనం ఏం చేస్తామంటే క్విక్ యాక్షన్స్ అని క్రియేషన్ చేస్తాం. ఇక్కడనే ఒక బటన్ ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడనే ఒక బటన్ ఇచ్చేస్తాం. ఆ బటన్ క్లిక్ చేయగానే ఇలా ఫామ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో డేటా ఫిల్ చేయగానే మనకు కావాల్సిన వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ మనం క్రియేషన్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ డేటా డేటాబేస్లోకి సేవ్ అయిపోతుంది. వీటిని మనము క్విక్ యాక్షన్స్ అంటాం. సో ఆ క్విక్ యాక్షన్స్ ఏంటి అనేసి మనం ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. దానికోసం మనము లైట్నింగ్, బటన్స్, లింక్స్, యాక్షన్స్ అని ఉన్నది కదా, ఇది సెలెక్షన్ చేయగానే మనకి ఇక్కడ వచ్చింది ఆప్షను ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఆపర్చునిటీలో ఇవన్నీ మనకున్నాయి, స్టాండర్డ్గా సేల్స్ ఫోర్స్ వాళ్ళు క్రియేషన్ చేసి ఇచ్చినవి. నెక్స్ట్ మనకు న్యూ యాక్షన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనము కొత్త క్విక్ యాక్షన్ క్రియేషన్ చేయడానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో క్విక్ యాక్షన్లో మనకు మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. యాక్షన్ టైప్స్ ఏవైతే ఉన్నాయో రికార్డ్ క్రియేషన్ ఒకటి ఉంటుంది, ఈమెయిల్ సెండ్, లాగే కాల్ ఒకటి ఉంటుంది. విజువల్ ఫోర్స్ అంటే మనం యాజ్ ఆఫ్ నో వర్క్ చేయట్లేదు, మనం అని కాదు అసలు కంపెనీస్లో ప్రాజెక్ట్స్ అసలు లేవు విజువల్ ఫోర్స్ మీద. ఎందుకంటే విజువల్ ఫోర్స్ తర్వాత ఆరా అని ఒక టెక్నాలజీ వచ్చింది అండ్ దెన్ ఆరా తర్వాత ఎల్డబ్ల్యూసి వచ్చింది. సో ఎల్డబ్ల్యూసి వచ్చే చాలా ఇయర్స్ అవుతుంది అండ్ బిఫోర్ దట్ మనకు ఆరా ఉండేది. సో విజువల్ ఫోర్స్ నుంచి ఆరా కంపెనీ షిఫ్ట్ అయ్యారు, దెన్ ఆరా నుంచి ఎల్డబ్ల్యూసికి షిఫ్ట్ అయిపోయారు అనమాట. సో ప్రజెంట్ విజువల్ ఫోర్స్ ఏ కంపెనీలో ఉండట్లేవు, ప్రాజెక్ట్స్ ఉండవు కూడా అది. అండ్ నెక్స్ట్ రికార్డ్ని అప్డేట్ చేయడానికి ఒక యాక్షన్ క్రియేషన్ చేయొచ్చు. లైట్నింగ్ కాంపోనెంట్, ఎక్కువగా క్విక్ యాక్షన్ మనం యూజ్ చేసేది ఒక లైట్నింగ్ కాంపోనెంట్ ఆర్ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్ని మనం కాల్ చేయడానికి. కొన్ని సినారియోస్లో ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఒక న్యూ కేస్ని క్రియేషన్ చేయడానికి క్విక్ యాక్షన్ మన దగ్గర ఉన్నది. బట్ కొన్ని సినారియోస్ లోపల మనం కొన్ని కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి, లైక్ కొన్ని మ్యాథమెటికల్ బ్యాక్ ఎండ్లో పర్ఫామ్ చేయాలి, లైక్ డేట్స్ క్యాలిక్యులేషను, డిస్కౌంట్స్ క్యాలిక్యులేషను, సమ్ నెంబర్స్, సమ్ అదర్ డేటా క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. అలా చేయాలి అనుకుంటే మనం సింపుల్గా ఇప్పుడు క్రియేషన్ చేసే క్విక్ యాక్షన్ ఏదైతే ఉందో దీనివల్ల చేయలేము. దానికోసం మనం ఏం చేస్తామంటే ఎల్డబ్ల్యూసీలో ఒక ఫామ్ బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసి దాన్ని ఇక్కడ క్విక్ యాక్షన్ లాగా యాడ్ చేస్తాం. సో అలా కూడా మీరు ఒక ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్ని యాజ్ ఏ క్విక్ యాక్షన్ యాడ్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ మనం సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్ క్రియేట్ రికార్డ్తోని వెళ్ళిపోదాం. సో దీని మీనింగ్ ఏంటంటే మనం ఆపర్చునిటీలో ఒక బటన్ యాడ్ చేస్తాం, ఆ బటన్ మీద మనకు ఫామ్ ఓపెన్ అవుతుంది అండ్ దెన్ వాట్ ఎవర్ ఆ ఫామ్ ఉందో ఆ ఫామ్ వల్ల మనకు ఆ ఫామ్ వల్ల మనం డేటా క్రియేషన్ చేయొచ్చు. డేటా క్రియేషన్ అంటే ఏ ఆబ్జెక్ట్ అయినా పర్లేదు, వాట్ ఎవర్ ఆబ్జెక్ట్, ఆ డేటాని మనం క్రియేషన్ చేసుకోవచ్చు. సో రికార్డ్ క్రియేషన్ పెట్టాను. టార్గెట్ ఆబ్జెక్ట్, ఇప్పుడు మనం ఆపర్చునిటీలో ఈ క్విక్ యాక్షన్ని క్రియేషన్ చేస్తున్నాము. సో ఏ ఆబ్జెక్ట్ మీరు క్రియేషన్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ అకౌంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే కేస్ ఉంది, ఆపర్చునిటీ ఉంది. అలానే ఈ ఆపర్చునిటీలో మీరు ఏ రిలేటెడ్ ఆబ్జెక్ట్ని డేటా క్రియేషన్ చేయాలి అనుకుంటున్నారు అది మనం చూడాల్సింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు చైల్డ్ ఆబ్జెక్ట్స్ని మాత్రమే క్రియేషన్ చేయగలుగుతారు. సో ఇది ఆపర్చునిటీ రిలేటెడ్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్ ఏవైతున్నాయో వాటిని మాత్రమే మనం క్రియేషన్ చేయొచ్చు, పేరెంట్ని క్రియేషన్ చేయలేము. ఎందుకంటే ఫస్ట్ వచ్చేది పేరెంట్ అండ్ దెన్ చిల్డ్రన్ రావాలి. సో చిల్డ్రన్కి వచ్చిందంటే దాని మీనింగ్ ఆ చిల్డ్రన్ రిలేటెడ్ పేరెంట్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. సో మళ్ళీ మీరు స్పెసిఫిక్గా ఇంకో పేరెంట్ని క్రియేషన్ చేయలేరు.
అదొకటి గుర్తుంచుకోండి. సో టార్గెట్ ఆబ్జెక్ట్ మనకి ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో చూద్దాం. ఈవెంట్ అని అవైలబుల్గా ఉంది, నోట్స్ అవైలబుల్గా ఉంది, ఆపర్చునిటీ కాంటాక్ట్ రోలు, ఆపర్చునిటీ ప్రొడక్ట్ ఉంది. మేబీ లెట్స్ గో విత్ ఆర్డర్ యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ ఈవెంట్, నోటు, టాస్క్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఈ యాక్టివిటీ ట్యాబ్ ఉంది కదా, ఇక్కడ ఉంటాయి అవన్నీ ఆప్షన్స్. సో అందుకే అది సెలెక్షన్ చేయట్లేదు. ఎనీవే ఆర్డర్ ఆబ్జెక్ట్ క్రియేషన్కి నేను సెలెక్షన్ చేశాను. లేబుల్ ఏమిద్దామంటే క్రియేట్ ఆర్డర్. ఆ నేమ్ కనిపిస్తుంది, బటన్ నేమ్ ఉండాలి కదా, సో బటన్ నేమ్ క్రియేట్ ఆర్డర్ అని నేను ఇచ్చేసాను. డిస్క్రిప్షన్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి. వన్స్ డేటా సేవ్ అయిపోయిన తర్వాత ఏదైనా మెసేజ్ రావాలి కదా, లైక్ ఆ యూజర్కి తెలియాలి ఆ డేటా క్రియేట్ అయింది లేదు అని చెప్పేసి. సో దానికోసం మనం ఇక్కడ ఒక మెసేజ్ యాడ్ చేయండి, ఆర్డర్ డేటా క్రియేటెడ్ అని వాట్ ఎవర్ ఒక మెసేజ్ మీకు కావాలనుకుంటున్నారో అది ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయిన తర్వాత మనకు ఇట్లా ఒక ఫామ్ ఓపెన్ అయింది. ప్రీవియస్గా అబ్జర్వ్ చేస్తే మనకు కైండ్ ఆఫ్ పేజ్ లేఅవుట్ లానే ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా వాట్ ఎవర్ ఆ ఆర్డర్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అవే ఫీల్డ్స్ని మనం ఇక్కడ చూపిస్తున్నాం. సో ఇప్పుడు ఈ అకౌంట్ నేము, ఆర్డర్ స్టేటస్, కాంటాక్ట్ నెంబరు, స్టేటస్, ఈ 4 ఫీల్డ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మీరు ఆర్డర్ క్రియేషన్ చేసే టైంలో అది కూడా ఈ క్విక్ యాక్షన్లో ఫామ్ ఓపెన్ అవుతుంది కదా, దాని క్రియేషన్ చేసే టైంలో ఇంకేమైనా మీరు ఫీల్డ్స్ యాడ్ చేయాలనుకుంటే అగైన్ ఇక్కడ నుంచి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. లేదు ఫీల్డ్స్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే అగైన్ ఇక్కడ నుంచి రిమూవ్ చేయొచ్చు. ఈవెన్ ఫీల్డ్స్ని ఇక్కడ నుంచి మ్యాండేటరీ చేయొచ్చు, ఫీల్డ్స్ని రీడ్ ఓన్లీ కూడా చేయొచ్చు, సిమిలర్ టు పేజ్ లేఅవుట్. బట్ ఇదేంటి అంటే స్పెసిఫిక్ టు వాట్ ఎవర్ క్విక్ యాక్షన్ మనం క్రియేషన్ చేస్తున్నామో దాని స్పెసిఫికే ఇది అనమాట. సో స్పెసిఫిక్ టు క్విక్ యాక్షన్ ఇది. ఇక్కడ మీకు కావాల్సిన ఫీల్డ్స్ అన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఆర్డర్ని క్రియేషన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఆర్డర్ డేటా అంతా అవైలబుల్గా ఉంది, విచ్ మీన్స్ ఫీల్డ్స్ అన్నీ. ఆ ఫీల్డ్స్లో మనకు కావాల్సిన వాట్ ఎవర్ ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ని ఇక్కడ యాడ్ చేసేయండి అండ్ సేవ్. ఇప్పుడు మన క్విక్ యాక్షన్ క్రియేట్ అయింది, దాని రిలేటెడ్ ఒక పేజ్ లేఅవుట్ కూడా క్రియేట్ అయిపోయింది. అంటే మనకు పేజ్ లేఅవుట్లో అది కనిపించదు, బట్ కైండ్ ఆఫ్ పేజ్ లేఅవుట్ లాంటిది క్రియేట్ అయిపోయింది. ఒకసారి మనం ఆపర్చునిటీలోకి వెళ్ళేసి రిఫ్రెష్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ అది కనిపించట్లేదు, రైట్? న్యూ కేసు, న్యూ నోట్ ఉంది, కానీ మనం క్రియేషన్ చేసిన క్రియేట్ ఆర్డర్ అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు. రీజన్ ఏంటంటే మనం బటన్ క్రియేషన్ చేసాం. ఇప్పుడు ఈ బటన్స్, లింక్స్ అండ్ యాక్షన్స్లోకి వెళ్తే మనకు కనిపిస్తుంది క్రియేట్ ఆర్డర్ అనేది, క్విక్ యాక్షన్, రికార్డ్ క్రియేషన్ కనిపిస్తుంది. బట్ మరి ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు మనకంటే మనం దాన్ని పేజ్ లేఅవుట్లో యాడ్ చేయలేదు. సో ఎప్పుడైనా మీరు ఒక క్విక్ యాక్షన్ని క్రియేషన్ చేశాక దాన్ని పేజ్ లేఅవుట్లో యాడ్ చేయాలి కనిపించాలి అంటే. ఇప్పుడు ఇక్కడ మనకు ఆ బటన్ కనిపించాలి కదా, సో ఆ బటన్ ఇక్కడ కనిపించాలంటే మనం ఆ ఫస్ట్ బటన్ ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది అందుకోసం. సో లెట్స్ గో టు పేజ్ లేఅవుట్స్. పేజ్ లేఅవుట్స్ లోపల మనకు ఆల్రెడీ ఐ థింక్ ఏ లేఅవుట్ అసైన్ ఉందో చెక్ చేసుకుందాం ఫస్ట్. ఆ యూజర్కి వాట్ ఎవర్ యూజర్ మీరు చేంజెస్ చేస్తున్నారు, ఇప్పుడు క్విక్ యాక్షన్ మీరు క్రియేషన్ చేస్తారు, అందరికీ అసైన్ చేయమంటే అన్ని లేఅవుట్లో యాడ్ చేయండి. లేదు స్పెసిఫిక్ టు ఒక యూజర్కి ఆర్ ఒక ప్రొఫైల్కి అసైన్ చేయమంటే మీరు ఫస్ట్ ఆ ప్రొఫైల్కి ఏ పేజ్ లేఅవుట్ అసైన్ అయిందో లేదో చెక్ చేసి అండ్ దెన్ ఆ పేజ్ లేఅవుట్ని మాత్రమే మీరు చేంజెస్ చేయాల్సి ఉంటుంది. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఆపర్చునిటీ లేఅవుట్ అని ఉంది. సో యాజ్ ఆఫ్ నో మనకి ఆపర్చునిటీ లేఅవుట్ ఏదైతే ఉందో అది అసైన్ అయిపోయింది. మనం ఇప్పుడు చేసేది కూడా ఆపర్చునిటీ లేఅవుట్ మీదనే వర్క్ చేద్దాం. లైక్ వాట్ ఎవర్ చేంజెస్ ఉన్నాయో దీని మీద చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మొబైల్ లైట్నింగ్ యాక్షన్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది క్రియేట్ ఆర్డర్ అని మనకు కనిపించింది. ఇది కాకుండా వేరే అదర్ క్విక్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, బటన్స్ ఏవైతే ఉన్నాయో సేల్స్ ఫోర్స్ వాళ్ళు క్రియేషన్ చేసి ఇచ్చినవి అవి అవైలబుల్గా ఉన్నాయి. బట్ మన ఫోకస్ అంతా ఏంటి ఇది. అండ్ నేను ఇక్కడ ఈ క్విక్ యాక్షన్స్, కస్టమ్ లింక్స్, బటన్స్ అవిటి మీద ఫోకస్ చేయట్లేదు. అవన్నీ మనకు క్లాసిక్లో, మనకి ఇప్పుడు లైట్నింగ్లో ప్రాపర్గా కావాలి అనుకుంటే మనకు కావాల్సింది ఈ లైట్నింగ్ మొబైల్ యాక్షన్స్ ఉన్నాయా, ఇది. దీంట్లో ఉన్న వాటిని తీసుకొచ్చి ఇక్కడ మీకు సెక్షన్ కనిపిస్తుంది కదా, సేల్స్ ఫోర్స్ మొబైల్ అండ్ లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ అని దీంట్లో యాడ్ చేయండి ఇక్కడ. సో క్రియేట్ రికార్డ్ అండ్ సేవ్. ఫైన్. ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్గా లేఅవుట్లో యాడ్ చేసేసాం. దెన్ మనం ఒకసారి రిఫ్రెష్ చేసి ట్రై చేద్దాం ఇఫ్ ఇట్ ఈస్ విజిబుల్ ఆర్ నాట్ అని. ఫైన్, ఇంకా మనకు కనిపించట్లేదు స్టిల్. సో మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకుందాం.
అసలు యాడ్ అయిందా లేదా అని చెప్పేసి. అండ్ దెన్ ఒకసారి యాడ్ అయినా కనిపించకపోతే ఒకసారి లాగౌట్ చేసి ట్రై చేద్దాం. ఫైన్, మనకైతే యాడ్ అయిపోయింది, ప్రాబ్లం అయితే ఏం లేదు. మేబీ ఒకసారి అసైన్మెంట్ కూడా చెక్ చేసుకుందాం. ఆ సిస్టమ్ అడ్మిన్కి ఆపర్చునిటీ లేఅవుటే అసైన్ అయిందా, ఇంకేదైనా అసైన్ అయిందా అనేసి. ఎందుకంటే వెరిఫికేషన్స్ మన సైడ్ నుంచి మనం చేయాలి ఫస్ట్. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి ఆపర్చునిటీ లేఅవుట్ అయింది. సో నో ప్రాబ్లం. చేయాల్సింది ఏంటి, లాగౌట్ అండ్ లాగిన్. సో దట్ ఏంటంటే మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కొన్ని సినారియోస్ లోపల నేను చెప్పాను కదా, రైట్ ఇక్కడ చూడండి, టాటా క్లిక్, పిడిలైట్, పెప్ జోన్స్, సమ్ జైపూర్ రోగ్స్ అని, బాలాజీ చిప్స్ సంథింగ్ ఉంటుంది కదా వాళ్ళది, ఈవెన్ ఇక్కడ సంథింగ్ ఏదో కంపెనీ. సో మీరు డే టు డే లైఫ్లో చూసే ప్రతి ఒక్క బ్రాండ్ అండ్ ప్రతి ఒక్క కంపెనీ సేల్స్ ఫోర్స్ని యూజ్ చేస్తారు. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, లాగిన్ చేసే ప్రతి టైము అక్కడ వాళ్ళు లైక్ వాట్ ఎవర్ వాళ్ళ క్లయింట్స్ ఉన్నారో వాళ్ళ క్లయింట్స్ని చూపిస్తారనమాట. సేల్స్, ఆపర్చునిటీలో లెట్స్ ఓపెన్ ఆపర్చునిటీ. ఓకే, స్టిల్ మనకి ఇంకా ఆపర్చునిటీలో యాడ్ అవ్వలేదు. ఎందుకు యాడ్ అవ్వలేదు? ఆర్డర్స్ ఉంది, ఒకసారి మళ్ళీ ఎడిట్ చేసి చూద్దాం వాట్ ఎవర్ ఆ పేజ్ లేఅవుట్ ఉందో, ఏదైనా మిస్ అయిందా అనేసి. పేజ్ లేఅవుట్స్ అండ్ ఆపర్చునిటీ లేఅవుట్, క్విక్ యాక్షన్స్. ఇక్కడ చూడండి, క్విక్ యాక్షన్స్ ఇన్ సేల్స్ ఫోర్స్ క్లాసిక్. మనం ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మనకు కాదు, అది వాట్ ఎవర్ క్లాసిక్ ఉందో క్లాసిక్లో దాని రిలేటెడ్. క్రియేట్ ఆర్డర్ ఉంది బట్ స్టిల్ కనిపించట్లేదు. మేబీ ఏదైనా పర్మిషన్ ఇష్యూ లైక్ అయి ఉండొచ్చు. మీరు ట్రై చేసేటప్పుడు మాత్రం వేరే అదర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా మన దగ్గర, కస్టమ్ ఆబ్జెక్ట్స్, వాటి మీద ట్రై చేయండి, వస్తుంది. ఇక్కడ ఏంటంటే మేబీ ఏదైనా ఆబ్జెక్ట్ ఆపర్చునిటీ పర్మిషన్స్ ఆర్ ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చు. అందుకే మనకి ఇక్కడ ఈ ఆపర్చునిటీ మీద ఈవెన్ దో ఇక్కడ యాడ్ చేసినా కానీ మనకు స్టిల్ రావట్లేదు. న్యూ కేసు, న్యూ నోటు ఇవి ఉన్నాయి, కానీ మనకు కావాల్సిన క్రియేట్ ఆర్డర్ ఏదైతే ఉందో అది మాత్రం కనిపించట్లేదు. దట్ మీన్స్ సమ్ ఏదో అక్కడ మిస్ అవుతుంది పర్మిషన్ నా ఆర్గ్ లోపల. మేబీ సమ్ ఏదైనా డేటా నేను ప్రీవియస్గా చేంజెస్ చేయడం వల్ల అలా కనిపించట్లేదు. బట్ స్టిల్ మీరు వాట్ ఎవర్ ఈ ఆపర్చునిటీ ఉందో లేదంటే అకౌంట్ కాంటాక్ట్ ఉందో వాటి మీద మళ్ళీ ట్రై చేయండి, అక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ అగైన్ లెట్స్ గో టు న్యూ క్విక్ యాక్షన్, న్యూ యాక్షన్. సో మనం క్రియేట్ రికార్డ్ చూసాము. క్రియేట్ రికార్డ్ కాకుండా ఇంకా వేరే రిమైనింగ్ అన్నీ చాలా అన్వాంటెడ్ అనమాట. ఎందుకంటే సెండ్ ఈమెయిల్, లాగే కాల్, ఇవి 2 థింగ్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి యాక్టివిటీలో. ఇది లాగే కాల్ ఆప్షన్ చూడండి, ఇది లాగే కాల్ ఆప్షన్. సో స్పెసిఫిక్గా దానికి మళ్ళీ మనం క్విక్ యాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ ఈవెంట్ కోసము న్యూ ఈవెంట్ ఒకటి, ఈమెయిల్ సెండ్ చేయడానికి ఈమెయిల్ సెండ్ ఒకటి, టాస్క్ క్రియేషన్కి టాస్క్, టోటల్ 4 ఇక్కడనే ఉన్నాయి క్విక్ యాక్షన్స్ లాగా. సో ఇక్కడ మీరు మళ్ళీ దానికోసం స్పెసిఫిక్గా సెండ్ ఏ ఈమెయిల్, లాగే కాల్ అని ఆర్ మేబీ అదర్ ఏదైనా చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈవెన్ వాట్ ఎవర్ ఈ అప్డేట్ రికార్డ్ ఉందో, ఈ అప్డేట్ రికార్డ్ అనేది సేమ్ ఆపర్చునిటీ, లైక్ వాట్ ఎవర్ ఆపర్చునిటీ కానీ అకౌంట్ కానీ ఆ ఆబ్జెక్ట్ ఏదైతే మీద క్రియేషన్ చేస్తున్నారో దాని మీద మాత్రమే అది వర్క్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు మనము ఆ అప్డేట్ అని సెలెక్షన్ చేసాము క్విక్ యాక్షన్ని, ఇప్పుడు దీన్ని ఇక్కడ చేసి యాడ్ చేస్తే ఈ ఆపర్చునిటీని మాత్రమే మనం ఎడిట్ చేయగలుగుతాం. బట్ సేల్స్ ఫోర్స్ వాళ్ళు డిఫాల్ట్గా మనకి ఇక్కడ ఎడిట్ అని ఇచ్చేశారు. ఎడిట్ క్లిక్ చేయగానే మనకు ఆ క్విక్ యాక్షన్ ఓపెన్ అయిపోతుంది. సో మళ్ళీ మనం సేమ్ థింగ్కి అప్డేట్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేయకుండా ప్రాబ్లం ఉండదు. సో ఒకటి క్రియేట్ రికార్డ్ కోసం యూజ్ చేస్తారు, ఇంకోటి మన వెబ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, లేదు అంటే ఫ్లోస్ కూడా ఉంటాయి నెక్స్ట్. సో ఫ్లోస్ లోపల కూడా మనం కొన్ని డిజైన్ చేస్తాం అనమాట, యూఐని, కస్టమ్ యూఐని. సో ఆ కస్టమ్ యూఐ కాల్ చేయడానికి ఫ్రమ్ ఫ్లోస్, లేదు అంటే ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్స్ మనం ఏదైనా బిల్డ్ చేసామో వాటిని ఈ క్విక్ యాక్షన్స్ నుంచి కాల్ చేయడానికి వాట్ ఎవర్ ఈ క్విక్ యాక్షన్ ఉందో దీన్ని యూటిలైజ్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ బటన్స్ అండ్ లింక్స్ అంటే రెగ్యులర్గా మనకి యూఆర్ఎల్ పేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిలాంటివి మీరు ఎక్కడైనా ఓపెన్ చేయాలి అనుకుంటే ఆ బటన్స్ లాగా వాటిని యాడ్ చేయొచ్చు. సో మేజర్గా క్విక్ యాక్షన్ని ఎక్కువ సినారియో లోపల ఒక ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్ బిల్డ్ చేయడం, లేదంటే ఒక ఫ్లో బిల్డ్ చేయడం,
ఇలా చేసినప్పుడు క్విక్ యాక్షన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే రెగ్యులర్ క్విక్ యాక్షన్ క్రియేట్ రికార్డ్ యాక్షన్ ఏదైతే ఉందో దాంతో మనము ఎక్కువ కాంప్లెక్స్ లాజిక్ని పర్ఫామ్ చేయలేం. స్ట్రైట్ ఫార్వర్డ్గా కొన్ని యాడ్ చేయడమే. బట్ మీరు బ్యాక్ ఎండ్ లోపల ఆ డేటా ఎంటర్ చేసిన తర్వాత ఆ ఫీల్డ్స్ బేస్ చేసుకొని ఒక మల్టిపుల్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ ఫీల్డ్స్ మీద సమ్ క్యాలిక్యులేషన్ చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు మీరు వెళ్ళాల్సింది ఫ్లోకి. ఇన్ కేస్ ఫ్లోలో కూడా మీరు ఆ క్యాలిక్యులేషన్ పాసిబుల్ అవ్వకపోతే మనం ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్కి వెళ్తాం అనమాట. సో బేస్డ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ కాంప్లెక్సిటీ క్రియేట్ రికార్డ్ యూజ్ చేస్తారు, లేదు అంటే ఫ్లో యూజ్ చేస్తారు, లేదు అంటే ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్. అలా మీరు యూటిలైజ్ చేయొచ్చు. ఏది యూటిలైజ్ చేసినా సిమిలర్గా అలానే ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్గా మనము ఫ్లోస్ కానీ ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్స్ బిల్డ్ చేసినప్పుడు ఈ క్విక్ యాక్షన్ లోపల దాన్ని కాల్ చేయడానికి ట్రై చేద్దాం. మీకు క్లియర్ ఐడియా ఉంటుంది అప్పుడైతే. ఫైన్. నెక్స్ట్ కాంపాక్ట్ లేఅవుట్స్. ఇవి స్పెసిఫిక్ టు మొబైల్ అనమాట. మన ప్రాజెక్ట్ని మొబైల్లో క్రియేషన్ చేసినప్పుడు మనకు కావాల్సిన వాట్ ఎవర్ ఆ కాంపాక్ట్ లేఅవుట్ ఉందో అది అలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ సిస్టమ్ లేఅవుట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశాను, రైట్. సిస్టమ్ డిఫాల్ట్ అనేది ప్రజెంట్ మనకు ఒక కాంపాక్ట్ లేఅవుట్ ఉంది. దీంట్లో మీరు చూడండి ఇంక్లూడెడ్ ఫీల్డ్స్ ఆపర్చునిటీ నేమ్, అకౌంట్ నేమ్, క్లోజ్డ్ డేట్, అమౌంట్, ఆపర్చునిటీ, ఓనర్ అండ్ స్కోర్. ఈ ఫీల్డ్స్ మాత్రమే మనకి ఇప్పుడు కనిపిస్తాయి ఏది మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు. ఎందుకు ఇలా అంటే మనకి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మనకు స్క్రీన్ ల్యాప్టాప్లో డెస్క్టాప్లో చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అన్ని ఆప్షన్స్ని చూపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఐ ఆడిబుల్ అందరికీ? హలో, ఓకే కదా? సేల్స్ ఫోర్స్ ఏంటి డౌన్ అయిపోయింది? ఓకే. ఫైన్. సో మీరు ఒకవేళ కాంపాక్ట్ లేఅవుట్ క్రియేషన్ చేయాలి అనుకుంటే ఇది పేజ్ లేఅవుట్ లాంటిదే, బట్ కాంపాక్ట్ లేఅవుట్ అనేది స్పెసిఫిక్ టు మొబైల్. లెట్స్ కన్సిడర్ మీ ప్రాజెక్ట్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో మొబైల్ డివైస్లో కూడా ఎండ్ యూజర్స్ యూజ్ చేస్తుంది. అప్పుడు మీరు కాంపాక్ట్ లేఅవుట్లోకి వెళ్ళేసి క్లిక్ చేయొచ్చు. లేదు అంటే కొత్త లేఅవుట్ క్రియేషన్ చేయాలనుకుంటే న్యూ అని క్లిక్ చేయండి. సిమిలర్ మనము ఈ లైట్నింగ్ పేజ్ లేఅవుట్లో ఎలా అయితే అసైన్మెంట్ చెక్ చేసి న్యూ క్రియేషన్ చేసామో ఇక్కడ కూడా అలానే. ఇక్కడ అసైన్మెంట్ ఉన్నది అండ్ న్యూ ఉంది. లెట్స్ క్రియేట్ న్యూ కాంపాక్ట్ లేఅవుట్. దీనికి మొబైల్ అని ఇచ్చేస్తున్నా. లెట్స్ కన్సిడర్ మొబైల్. ఇప్పుడు ఈ కాంపాక్ట్ లేఅవుట్లో మనం అన్నింటినీ చూపించలేం కదా, ఆ నేమే సజెస్ట్ చేస్తుంది అలాంటప్పుడు మనం అన్నింటినీ చూపించలేము. సో లెట్స్ కన్సిడర్ ఫ్యూ ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ని ఇక్కడ యాడ్ చేసాం. ఇప్పుడు ఆ ఆపర్చునిటీ ఏదైతే ఉందో మొబైల్ డివైస్లో ఓపెన్ చేసినప్పుడు ఓన్లీ మనం ఇక్కడ సెలెక్షన్ చేసిన సెలెక్టెడ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే కనిపిస్తాయి. రిమైనింగ్ ఏ ఒక్క ఫీల్డ్ మనకు కనిపించదు, ఎందుకంటే కాంపాక్ట్ లేఅవుట్ మొబైల్లో లోడ్ అవుతుంది. అండ్ క్లిక్ ఆన్ సేవ్ చేసా. ఇప్పుడు రైట్, సేవ్ అయిపోయింది. అండ్ అసైన్మెంట్ ట్రై చేయాలనుకుంటే అసైన్మెంట్ ట్రై చేయండి, సరిపోతుంది. సిస్టమ్ డిఫాల్ట్ ఏదైతే ఉందో అదే ఉంది ప్రజెంట్. అది కాకుండా మీరు ఇది యాడ్ చేయాలనుకుంటే ఇది యాడ్ చేయండి. మనం ఒకటి క్రియేషన్ చేసాం కదా, ఇప్పుడు ఇది పెట్టేసా. దీంట్లో కాంపాక్ట్ లేఅవుట్లో మనము ప్రొఫైల్ వైజ్గా అయితే అసైన్ చేయలేము, సిమిలర్గా స్ట్రైట్గా ఉంటుంది. లైక్ ఏదైనా ఒకటే లేఅవుట్ యూటిలైజ్ చేస్తాం. పేజ్ లేఅవుట్లో మనం మల్టిపుల్ యూజ్ చేస్తాం కదా, అలా అయితే ఇక్కడ యూటిలైజ్ చేయలేము. సో కాంపాక్ట్ లేఅవుట్ ఈజ్ యూజ్ఫుల్ మనం ఎప్పుడైతే మన ప్రాజెక్ట్ని మొబైల్ డివైసెస్లో లోడ్ చేస్తున్నామో అండ్ ఆ టైంలో అన్ని ఆప్షన్స్ని మనం చూపించలేము, కొన్ని ఫీల్డ్స్ని చూపించాల్సి ఉంటుంది. అందుకే మనము కాంపాక్ట్ లేఅవుట్స్ని క్రియేషన్ చేస్తాం. దిస్ ఈజ్ రిలేటెడ్ టు కాంపాక్ట్ లేఅవుట్స్. నెక్స్ట్ ఫీల్డ్ సెట్స్. ఈ ఫీల్డ్ సెట్స్ అనేది బేసిక్గా ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్స్ బిల్డ్ చేస్తున్నారు. ఎందుకు బిల్డ్ చేస్తున్నారంటే ఈ ఆపర్చునిటీని ఒక ఫామ్ క్రియేషన్ చేశారు. చెప్పాను కదా ఇప్పుడు ఇంతకుముందుకు మనము కొన్ని సినారియోస్ లోపల ఈ క్విక్ యాక్షన్ యూజ్ చేసి ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ ఓపెన్ చేస్తామని. మేబీ ఒక సినారియో చెప్తా. అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ లోపల ఆపర్చునిటీని మీరు క్రియేషన్ చేయాలి అనుకుంటున్నారు. సో డైరెక్ట్గా మీరు క్విక్ యాక్షన్ క్రియేషన్ చేస్తే సింపుల్గా అయిపోతుంది. బట్ పాయింట్ ఏంటంటే ఆ ఆపర్చునిటీ క్రియేషన్ చేసే టైంలో మీరు సర్టెన్ ఆపరేషన్స్ ఎక్స్ట్రా పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నారు. లైక్ సమ్ డేటా క్యాలిక్యులేషన్ చేయాలి అండ్ ఆపర్చునిటీ క్రియేట్ అవ్వగానే దాని రిలేటెడ్ చిల్లున ఆబ్జెక్ట్ కూడా ఇంకోటి క్రియేషన్ చేయాలి అనుకుంటున్నారు. ఈ సినారియో లోపల మనం స్ట్రైట్ ఫార్వర్డ్ క్విక్ యాక్షన్ లోపల ఉన్న క్రియేట్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేయలేము. సో మనం ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ ఆర్ ఫ్లోనో క్రియేషన్ చేస్తాం. లెట్స్ కన్సిడర్ ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ బిల్డ్ చేసాం అనుకుందాం ఆ సినారియోకి. అయితే ఇప్పుడు ఆ ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్లో మనం ఫామ్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఆ ఫామ్ లోపల మనం ఫీల్డ్స్ని చూపించాలి కదా, సర్టెన్ ఫీల్డ్స్. లైక్ ఎన్ని ఫీల్డ్స్ చూపించాలి ఏంటని మనకు క్లారిటీ ఉంటుంది. ఆ ఫీల్డ్స్ని మీరు ఆ ఫామ్ లోపల యూటిలైజ్ చేయాలి అనుకుంటే ఇండివిజువల్గా మనం ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఎల్డబ్ల్యూసి లోపల. అలా కాకుండా మనం ఫీల్డ్ సెట్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే
వాట్ ఎవర్ ఫీల్డ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఒక గ్రూప్ లాగా చేస్తాం ఇక్కడ. ఆ గ్రూప్‌ని మనం ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్ బిల్డ్ చేసే టైంలో అక్కడ యుటిలైజ్ చేసుకుంటే, ఆ ఫీల్డ్ సెట్ తీసుకెళ్ళి మనకు కావాల్సిన ఫార్మ్ ఏదైతే ఉందో ఫార్మ్‌లో యాడ్ చేసుకుంటే, ఓన్లీ మన ఫీల్డ్ సెట్‌లో ఉన్న ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఆ ఫార్మ్‌లో కనిపిస్తాయి. రిమైనింగ్ ఇంకేం కనిపించవనమాట. ఇది మీకు ఎల్‌డబ్ల్యూసీలో ఫార్మ్ బిల్డ్ చేసే టైంలో కొంచెం క్లియర్‌గా అర్థమవుతుంది. బట్ సింపుల్ థింగ్ ఒకటే గుర్తుంచుకోండి, ఫీల్డ్ సెట్ అంటే కస్టమ్ యూఐ డెవలప్ చేసే టైంలో ఎల్‌డబ్ల్యూసీ యూజ్ చేసి మనం ఫార్మ్ క్రియేషన్ చేస్తున్నాం అంటే ఫార్మ్‌లో ఫీల్డ్స్ యాడ్ చేయాలి కదా! ఇప్పుడు ఆపర్చునిటీ అంటే ఆపర్చునిటీ స్టేజ్, స్టేటస్, ఎక్స్‌పెక్టెడ్ రెవెన్యూ, నేము, వెబ్‌సైట్ ఆర్ వాట్ ఎవర్ అదర్ ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేయాలి. ఆ ఫీల్డ్స్ ఇండివిడ్యువల్‌గా మీరు ఇంపోర్ట్ చేయడం కన్నా అవన్నిటిని గ్రూప్ లాగా చేసి ఆ గ్రూప్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఆ గ్రూప్‌ని యుటిలైజ్ చేసుకుంటే ఎల్‌డబ్ల్యూసీలో ఈజీగా అవుతుంది. అందుకే మనం ఫీల్డ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్ సెట్స్‌ని యుటిలైజ్ చేస్తాం. సో, ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ అండ్ ఏదైనా ఒక నేమ్ ఇచ్చేయండి. న్యూ ఎల్‌డబ్ల్యూసీ సెట్ అని ఇచ్చేస్తున్నా. అండ్ ఇక్కడ యూజ్ చేస్తున్నారు మేబీ ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్. ఫైన్. ఇప్పుడు మీరు చూడండి ఇవన్నీ మనకు ఆపర్చునిటీ రిలేటెడ్ ఫీల్డ్స్. ఇవి ఏవేవి యాడ్ చేయాలో అవన్నీ మీరు సెలెక్షన్ చేయండి. లెట్స్ గో విత్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీలో ఉన్న ఫీల్డ్స్ అన్నీ తీసుకొచ్చి యాడ్ చేస్తున్నా. రైట్. సో, వాట్ ఎవర్ ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నిటిని యాడ్ చేశా. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కూడా మనం కొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ యాడ్ చేసి పెట్టుకోవచ్చు. సో దట్ ఏంటి అంటే ఫర్దర్‌గా ఈ ఫీల్డ్ సెట్‌లో ఇంకేమైనా ఫీల్డ్స్ కావాలి అనుకుంటే వాటిని ఈ లెఫ్ట్ సైడ్‌లో నుంచి ఈ రైట్ సైడ్‌లోకి యాడ్ చేయడానికి ఈజీ ఉంటుంది అడ్మిన్‌కి. సో, ఇలా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం యాస్ ఎ గ్రూప్ లాగా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆ గ్రూప్‌ని ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్స్ డెవలప్ చేసే టైంలో ఇంపోర్ట్ చేసుకొని అండ్ దెన్ వాటిని యూజ్ చేసి మీరు ఫార్మ్ బిల్డ్ చేయొచ్చు. సో, ఇట్స్ కైండ్ ఆఫ్ గ్రూపింగ్ అనమాట. ఫీల్డ్స్ అన్నిటిని మనం ఏం యుటిలైజ్ చేయాలనుకుంటున్నామో వాటిని గ్రూప్ చేసి ఆ గ్రూప్‌ని అక్కడ బిల్డ్ చేయొచ్చు. ఇలా ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రతి ఒక్క ఫీల్డ్‌ని ఇంపోర్ట్ చేయడం కన్నా ఒకేసారి ఫీల్డ్ సెట్‌ని ఇంపోర్ట్ చేసి మనం చేస్తే ఈజీ ఉంటుంది అండ్ ప్రాపర్‌గా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఆ ఫార్మ్ బిల్డ్ చేసాం కదా! దాంట్లో ఇంకొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ యాడ్ చేయాలనుకుందాం. అప్పుడు ఆ ఎల్‌డబ్ల్యూసీ కాంపోనెంట్‌లో ప్రతి ఒక్కసారి ఆ కొత్త కొత్త ఫీల్డ్స్‌ని యాడ్ చేయడం కన్నా ఈ ఫీల్డ్ సెట్‌కొచ్చేసి వాట్ ఎవర్ ఫీల్డ్స్ ఉన్నాయో వాటిని చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు మేనేజ్ చేయాలి అనుకుంటే ఈ ఫీల్డ్ సెట్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం యుటిలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ లిమిట్స్. సో, ఈ ఆబ్జెక్ట్ లిమిట్స్ ఏంటంటే ఒక గవర్నర్ లిమిట్స్ అంటారు. సేల్స్‌ఫోర్స్‌లో గవర్నర్ లిమిట్స్ అనేవి చాలా కాన్సెప్ట్ ఒకటి ఇంపార్టెంట్ అండ్ బేసిక్ వన్ అది. సో, ఆబ్జెక్ట్ లిమిట్స్ కూడా అలాంటివే. అయితే సేల్స్‌ఫోర్స్ అనేది మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్. రైట్? మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అంటే లెట్స్ కన్సిడర్ మనకు ఒక అపార్ట్మెంట్ ఉంది. దాంట్లో 30 ఫ్లాట్స్ ఉన్నాయి. సో, ఆ అపార్ట్మెంట్‌లో ఉన్న రిసోర్సెస్ లైక్ వాటర్ కానీ, పవర్ కానీ, లైక్ ప్లే గ్రౌండ్ కానీ, ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో అవన్నీ 30 అపార్ట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళందరూ ఈక్వల్‌గా షేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉన్నది లైక్ ఒక 20థ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ వాళ్ళు ఎక్కువ వాటర్‌ని యూజ్ చేస్తున్నారు. లైక్ వాళ్ళు కావాల్సిన యుటిలైజ్ చేయాల్సిన దానికన్నా ఎక్కువ యుటిలైజ్ చేస్తున్నారు. దానివల్ల రిమైనింగ్ ఫ్లాట్ వాళ్ళకి ఇబ్బందవుతుంది. ఈవెన్ దో ఆ ఫ్లాట్ వాళ్ళు లైక్ ఆ అపార్ట్మెంట్‌లో ఉన్న ఫ్లాట్స్ అందరూ సేమ్ రెంట్ పే చేస్తున్నారు. బట్ స్టిల్ వాళ్ళందరూ ఒక పర్సన్ వల్ల ఇంపాక్ట్ అవుతున్నారు. వాటర్ ఎక్కువ వాళ్ళు యుటిలైజ్ చేయడం వల్ల. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఫ్లాట్‌కి సర్టెన్ నంబర్ ఆఫ్ లీటర్ ఆఫ్ లైక్ వాటర్ లిమిట్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేశారు. పెట్టేశారు సమ్ ఇంప్లిమెంటేషన్ చేసి. ఇప్పుడు ఆ ప్రతి ఫ్లాట్ ఇండివిడ్యువల్ ఫ్లాట్ వాళ్ళకు ఎన్నైతే వాటర్ రావాలో పర్ డే అంత మాత్రమే యుటిలైజ్ చేస్తారు. ఇంకా ఎక్స్ట్రా యుటిలైజ్ చేయలేరు. సో, ఇప్పుడు ఏమైంది ఈక్వల్‌గా రిసోర్స్ అనేది డివిజన్ అయిపోయింది. సేమ్ అలానే ఇప్పుడు సేల్స్‌ఫోర్స్ కూడా మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్. మీరిప్పుడు సేల్స్‌ఫోర్స్‌లో ఎళ్లి తీసుకున్న, నేను తీసుకున్న అకౌంట్ అందరికీ ఆ సర్వర్ అనేది షేర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎక్స్ట్రా వాడి నేను తక్కువ వాడితే నా రిసోర్స్ మీకు నాకు వేస్ట్ అయిపోయినట్టే కదా! అందుకే వీళ్ళేం చేశారంటే బేస్డ్ ఆన్ ద ప్యాకేజ్ ఇప్పుడు మన సబ్స్క్రిప్షన్ ఎలా అయితే తీసుకుంటామో మన సపోజ్ ఇప్పుడు హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ ఉంది. మన దాంట్లో 200, 300 పేజెస్ తీసుకుంటే సింగిల్ డివైస్, 2 డివైస్‌లు అంటారు. ₹1000 తీసుకుంటే టీవీ కనెక్షన్ చేయొచ్చు. 3, 4 డివైసెస్ కనెక్షన్ చేయొచ్చు అని ఇలా లిమిట్స్ పెట్టారా? అలానే సేల్స్‌ఫోర్స్ కూడా. సో, బేస్డ్ ఆన్ ద ప్యాకేజ్ ఆర్ సబ్స్క్రిప్షన్ మీరు ఇంతమంది యూజర్స్‌ని యాడ్ చేయొచ్చు. అండ్ ఈ సర్టెన్ ఆపరేషన్స్ చేయొచ్చు. సర్టెన్ థింగ్స్ చేయొచ్చు అని ఫిక్స్డ్‌గా పెట్టేసారింక. వాటిని మనం చేంజెస్ చేయలేమిగ. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక్క నిమిషం. చిన్న హలో. క్లాస్‌లో ఉన్నా. ఏమైనా ఇంపార్టెంటా? హాస్ సరే ఓకే.
సో అలానే సేల్స్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇంప్లిమెంటేషన్ చేశారు. దాంట్లో ఫస్ట్ అడ్మిన్లోకి వచ్చే ఈ లిమిట్స్ ఏంటంటే ఆబ్జెక్ట్ లిమిట్స్. మనము మళ్ళీ కోడ్లోకి వెళ్ళిన తర్వాత ఆపెక్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ గవర్నర్ లిమిట్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే మనము ఈవెన్ రిలేషన్షిప్స్ వర్క్ చేసే టైంలో కూడా మాస్టర్ అండ్ లుక్అప్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 వర్క్ చేసినప్పుడు మాస్టర్ డీటెయిల్ 2 క్రియేషన్ చేయగలుగుతాం, లుక్అప్ 38 క్రియేషన్ చేయగలుగుతాం అని చెప్పాను. సో అది కూడా దీంట్లో కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తా. యాక్టివ్ వర్క్ఫ్లోస్ కస్టమ్ రిలేషన్షిప్స్ చూడండి. కస్టమ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా, టోటల్ మనకు 40 ఉంటాయి. దాంట్లో 38 వచ్చేసేమో లుక్అప్ అండ్ 2 మాత్రం మాస్టర్ డీటెయిల్. సో అవి కాకుండా ఇప్పుడు చూడండి, ఈవెన్ వ్యాలిడేషన్ రూల్స్ మనం చేస్తున్నాం. మీరు ఎన్ని లైక్ అన్లిమిటెడ్ వ్యాలిడేషన్ రూల్స్ మళ్ళీ మీరు చేయలేరు. అగైన్ 100 వ్యాలిడేషన్ రూల్స్ మాత్రమే. వర్క్ ఫ్లో రూల్స్ అని సపరేట్గా ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా ఒక 50 చేయగలరు. అప్రూవల్ ప్రాసెస్లు ఉన్నాయి, అప్రూవల్ ప్రాసెస్లో ఒక 500 చేయగలరు. అండ్ కస్టమ్ ఫీల్డ్స్ మ్యాక్సిమం మీరు 500 ఫీల్డ్స్ కంటే ఎక్స్ట్రా క్రియేషన్ చేయలేరు. రిలేషన్షిప్స్ మనం 40 క్రియేషన్ చేయగలుగుతాం. అందులో 2 మాస్టర్ డీటెయిల్, 38 లుక్అప్. ఇది గుర్తుంచుకోండి, చాలా బేసిక్ ఇది. నెక్స్ట్ రోల్ అప్ సమ్మరీ మనము 25 కంటే ఎక్కువ క్రియేషన్ చేయలేము. నెక్స్ట్ షేరింగ్ రూల్స్, ఇవి 2 ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే మనకు సెక్యూరిటీస్ టైంలో ఈ కాన్సెప్ట్ వస్తుంది. ఇవి టోటల్గా మనము 350 చేయొచ్చు. ఒకటేమో బేస్డ్ ఆన్ ద ఓనర్, ఇంకోటేమో క్రైటీరియా బేస్డ్. టోటల్ 350 షేరింగ్ రూల్స్ పర్ ఆబ్జెక్ట్ మనం చేయగలుగుతాం. వర్క్ ఫ్లోస్, లుక్అప్ ఫంక్షన్స్ అరౌండ్ 500, 10 ఇలా ఈ లిమిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీనివల్ల మనకి ఏం అర్థం చేసుకోవాలి అంటే, వాట్ ఎవర్ సేల్స్ ఫోర్స్లో మీరు యూటిలైజ్ చేయాలి అనుకుంటున్నారో ప్రతిదానికి లిమిట్ ఉంటుంది. అన్నీ అన్లిమిటెడ్గా మనం అయితే చేయలేము. ఈవెన్ ఏ కంపెనీ కూడా చేయలేదు, ఎంత ప్యాకేజ్ తీసుకున్నా చేయలేరు అనమాట. అవి ఫిక్స్డ్గా అలానే ఉండిపోతాయి ఇంకా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ లిమిట్స్ రీచ్ అయ్యేంత వరకు వెళ్ళరు ఆబ్జెక్ట్ వైజ్గా అయితే. బట్ కోడింగ్లో అయితే మనం ఆ లిమిట్స్ రీచ్ అవుతుంటాం చాలా వరకు, అందుకే ఆప్టిమైజ్డ్ కోడ్ రాస్తుంటాం. మన రెగ్యులర్ అడ్మిన్లో మనం క్రియేషన్ చేసేటప్పుడు ఈ లిమిట్స్ అయితే రీచ్ అవ్వము, చాలా తక్కువ సినారియోస్లో రీచ్ అవుతారు. చాలా పెద్ద ప్రాజెక్ట్స్లో మాత్రమే, రిమైనింగ్ సినారియోలో రీచ్ అవ్వము. సో ఇది జస్ట్ ఒక నాలెడ్జ్ పర్పస్లో మీరు నోట్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ మనకు కావాల్సిన రికార్డ్ టైప్స్ అయితే మనం ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కషన్ చేసాము. లైక్ ఆ రికార్డ్ టైప్స్ ఏంటి, మనం ఎలా క్రియేషన్ చేయొచ్చు ఏంటి అనేసి. ఐ థింక్ ఇవాళ సర్వర్ డౌన్ ఏమో ఉన్నది అనుకుంటున్నా. ఫైన్. సో రికార్డ్ టైప్స్ ఎందుకు క్రియేషన్, పేజ్ లేఅవుట్స్ క్రియేషన్ చేసింది ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్స్ని కంట్రోల్ చేయడానికి, విజిబుల్ మేబీ ఫీల్డ్స్ కనిపించాలి, రీఅరేంజ్మెంట్ చేయడం, ఫీల్డ్స్ని మ్యాండేటరీ చేయడం, ఆర్ఎల్స్ ఫీల్డ్స్ని రీడ్ ఓన్లీ చేయడం బేస్డ్ ఆన్ ద యూజర్ ప్రొఫైల్. అండ్ నెక్స్ట్ రికార్డ్ టైప్స్ ఏం చేస్తున్నామంటే, ఆ పేజ్ లేఅవుట్లో మనం ఫీల్డ్ని కంట్రోల్ చేస్తున్నాం, ఫీల్డ్ వాల్యూస్ని కంట్రోల్ చేయట్లేదు. మనకున్న పిక్ లిస్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవిటిని కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు మనం క్రియేషన్ చేసేది రికార్డ్ టైప్స్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ రికార్డ్ టైప్స్ మనం వాట్ ఎవర్ పిక్ లిస్ట్లు ఉన్నాయో ఆ పిక్ లిస్ట్ వాల్యూస్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. అండ్ పేజ్ లేఅవుట్స్తోనే ఫీల్డ్స్ వాటి రిలేటెడ్ థింగ్. అండ్ లైట్నింగ్ రికార్డ్ పేజెస్తోనే మనం సిమిలర్ టు ఏంటి, కంప్లీట్ పేజ్ ఏదైతే ఉందో దాంట్లో కాంపోనెంట్స్, ఫీల్డ్స్ డైనమిక్గా రెండర్ చేయడం, ఎవ్రీథింగ్ కంట్రోల్ చేస్తున్నాం. ఈ 3 డిఫరెన్షియేషన్స్ గుర్తుంచుకోండి. అండ్ ఇది బేసిక్గా చాలా సినారియోస్లో మీకు టాస్క్లు వస్తాయి వీటి రిలేటెడ్. సింపుల్ థింగే, బట్ మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుద్ది. నెక్స్ట్ మనకి ఇంకా ఇంపార్టెంట్ అంటే మేబీ సెర్చ్ లేఅవుట్స్. ఫైన్. సో సెర్చ్ లేఅవుట్స్ ఏంటి అంటే, మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఏ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసినా మనకు కనిపించే ఫస్ట్ ఉంది కదా, ఇది సెర్చ్ లేఅవుట్ కిందకి వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, డిఫాల్ట్ లేఅవుట్ అని మల్టిపుల్ లేఅవుట్స్ ఉన్నాయి. ఇది కూడా పేజ్ లేఅవుట్స్ ఎలా అయితే ఇండివిజువల్ ప్రొఫైల్స్కి ఉన్నాయో, సెర్చ్ లేఅవుట్స్ కూడా ఇండివిజువల్ ప్రొఫైల్స్కి మీరు అసైన్ చేయొచ్చు. లెట్స్ కన్సిడర్ డిఫాల్ట్ లేఅవుట్ ఉంది. ఇప్పుడు నేను ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేసిన తర్వాత మనకు అక్కడ కనిపించే ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఇప్పుడు ఆపర్చునిటీ మీద ఉన్నాం చూడండి, ఆపర్చునిటీ నేమ్, అకౌంట్ నేమ్, అకౌంట్, స్టేజ్, క్లోజ్డ్ డేట్, ఆపర్చునిటీ, ఈ 5 కాలమ్స్ మనకు టేబుల్లో కనిపిస్తున్నాయి. లేదు మీకు ఇంక ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ మేబీ ఫైనాన్షియల్ ఇయర్ కావాలి, ఇక్కడికి యాడ్ చేసేయండి. సో ఈ టేబుల్లో వాట్ ఎవర్ డేటా మీకు కావాలి అనుకుంటున్నారో అది ఎక్స్ట్రా యాడ్ అయిపోతుంది కాలం. దీన్ని మనము సెర్చ్ లేఅవుట్స్ అంటాం. ఎలా అయితే పేజ్ లేఅవుట్స్ మనము బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ యూజర్స్కి ఇచ్చామో, అలానే ఈ సెర్చ్ లేఅవుట్స్ కూడా డిఫరెంట్ యూజర్స్కి మనం సపరేట్గా క్రియేషన్ చేయొచ్చు. ఇది కూడా ఎందుకు అలా అంటే, ఈ సెర్చ్ లేఅవుట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఫీల్డ్స్ ఉంటున్నాయి. సో ఎక్కడ ఫీల్డ్ అయితే ఉంటుందో అక్కడ మనం బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ ప్రొఫైల్స్కి అసైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అకౌంట్ నేమ్ అనేది కొంతమంది ప్రొఫైల్స్కి చూపించాలి, కొన్ని ప్రొఫైల్స్కి చూపించకూడదు. సో ఆ సినారియోని హ్యాండిల్ చేయడానికే
ఈవెన్ సెర్చ్ లేఅవుట్స్లో కూడా మనము బేస్డ్ ఆన్ ద యూజర్ ప్రొఫైల్ కంట్రోల్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనకు బటన్స్ కూడా ఉంటాయి. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే వాట్ ఎవర్ స్టాండర్డ్ బటన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ యాడ్ అవుతాయి. అండ్ సేవ్. ఇది రిలేటెడ్ టు ద లేఅవుట్, వాట్ ఎవర్ మన సెర్చ్ లేఅవుట్ ఉందో ఆ సెర్చ్ లేఅవుట్. నెక్స్ట్ ఈ లిస్ట్ వ్యూ బటన్ లేఅవుట్. ఇదేంటి అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆప్షన్స్ ఉన్నాయా, ఈ ఆప్షన్స్ అన్నీ లిస్ట్ వ్యూ లేఅవుట్ అనమాట. దీన్ని లిస్ట్ వ్యూ అంటాం, రికార్డ్ లిస్ట్ వ్యూ అంటాం. ఈ పేజ్ ఏదైతే ఉందో రికార్డ్ లిస్ట్ వ్యూ అంటున్నాం. ఈ బటన్స్ని లిస్ట్ వ్యూ లేఅవుట్ అంటున్నాం. అగైన్ దీన్ని కూడా ఆప్షన్స్ కంట్రోల్ చేయొచ్చు. ఎడిట్, మనకి ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ క్రియేట్ ఆర్డర్ ఒకటి ఉంది. లెట్స్ యాడ్ క్రియేట్ ఆర్డర్ అండ్ సేవ్. అది క్విక్ యాక్షన్ కాబట్టి అది ఒక్కటే మనం యాడ్ చేయగలిగాం. ఇంకా రిమైనింగ్ అన్నీ బై డిఫాల్ట్ మనకు యాడ్ అయిపోయాయి. సో ఇంకా రిమైనింగ్ మనం అయితే ఏం యాడ్ చేయలేదు. ఇది రిలేటెడ్ టు మనకు ఆ సెర్చ్ లేఅవుట్ లిస్ట్ వ్యూ లేఅవుట్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ థింగ్. అండ్ నెక్స్ట్ స్కోపింగ్ రూల్స్. ఇవంత ఇంపార్టెంట్ ఏం కాదు మీకు ఇప్పుడు. ఈ స్కోపింగ్ రూల్స్ ఎప్పుడు వస్తుందంటే మనకు సెక్యూరిటీస్ మనం డిస్కషన్ చేసినప్పుడు స్కోపింగ్ రూల్స్ పెట్టుకుంటాం. ఏంటి అంటే మనం ఫస్ట్ సెక్యూరిటీస్ ఫంక్షన్ టాపిక్ వస్తుంది. ఆ సెక్యూరిటీస్లో ఏంటి అంటే ఏ అప్లికేషను, ఏ రికార్డు, ఏ పేజు, ఈవెన్ ఏ ఫీల్డ్, ఏ ప్రొఫైల్కి కనిపించాలి ఏంటి అనేసి మనం కంట్రోల్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ సెక్యూరిటీస్. సెక్యూరిటీస్ చేసిన తర్వాత కూడా మనం ఇంకా లైక్ ఫిల్టరేషన్ చేయాలి అనుకుంటే ఈ స్కోపింగ్ రూల్స్ యూజ్ చేసి రికార్డ్స్ని ఫిల్టర్ చేసుకుంటాం. సో అందుకే ఈ స్కోపింగ్ రూల్స్ అయితే మనం యాడ్ చేస్తారు ఇక్కడ. సో యాజ్ ఆఫ్ నౌ మనకు సెక్యూరిటీస్ తెలియదు కాబట్టి స్కోపింగ్ రూల్స్కి వెళ్ళట్లేదు. అండ్ ఆబ్జెక్ట్ యాక్సెస్, ఇది కూడా పర్మిషన్స్ రిలేటెడ్ కాబట్టి ఇక్కడ చూస్తే ఇవన్నీ రిలేటెడ్ టు పర్మిషన్స్. చూడండి, రీడ్, క్రియేట్, ఎడిట్, డిలీట్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ రిలేటెడ్ టు ద పర్మిషన్స్. సో యాజ్ ఆఫ్ నో మనకు పర్మిషన్ సెట్స్ అంటే ఏంటో కూడా తెలియదు. ప్రొఫైల్స్ ఉన్నాయి, పర్మిషన్ సెట్ గ్రూప్స్ ఉన్నాయి, అవేవి మనకు క్లారిటీ లేదు కాబట్టి యాజ్ ఆఫ్ నో అది కూడా మనం చూడట్లేదు. లైక్ ఏంటి అంటే ఫ్లోస్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీస్లోకి వెళ్తాం. ఫ్లోస్ మనకు చాలా ఇంపార్టెంట్. ట్రిగ్గర్స్ అనేది మనకు అపెక్స్ ట్రిగ్గర్. సో మనం ట్రిగ్గర్స్ ఎప్పటికి వెళ్తామంటే వన్స్ ఫ్లో కంప్లీట్ అయిన తర్వాత మనం వెళ్ళేది అపెక్స్ ట్రిగ్గర్స్కి. సో అప్పటి వరకు ఇది పెండింగే. అండ్ నెక్స్ట్ వెళ్ళేది ఫ్లో ట్రిగ్గర్స్, ఇది మనం చేసేది. సో యాజ్ ఆఫ్ నో మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ మనం అడ్మిన్లో చాలా లైక్ వాట్ ఎవర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, బేసిక్ ఫండమెంటల్, చాలా ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మనం ఇప్పటి వరకు డిస్కషన్ చేసినవి. లైక్ యాప్ క్రియేషను, ఫీల్డ్ క్రియేషను, వాలిడేషన్ రూల్స్, ఫార్ములా ఫీల్డ్స్, అండ్ దెన్ పేజ్ లేఅవుట్స్, రికార్డ్ టైప్స్, లైట్నింగ్ రికార్డ్ పేజెస్, ఏది ఫర్ ద డైనమిక్ ఫామ్ రెండరింగ్ అదైనా, నెక్స్ట్ క్విక్ యాక్షన్స్ అయినా, ఇవే ఇంకా అడ్మిన్లో చాలా వరకు మనం చేసేది వీటి రిలేటెడే. ఇవి కాకుండా నెక్స్ట్ సెక్యూరిటీస్ ఉంటుంది, చాలా పెద్ద టాపిక్. అంటే ఒక 2 days సంథింగ్ దానికి పడుతుంది. దాంట్లో ఏంటంటే మీకు ఆ ఫౌండేషన్ అర్థమైతే ఈజీ ఉంటుంది. దానివల్ల మీకు వర్క్ చేసే టైంలో పెద్ద ఇబ్బంది కాదు. బట్ స్టిల్ ఏంటంటే ఇంటర్వ్యూస్లో ఆ సెక్యూరిటీస్ మీద చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియో క్వశ్చన్స్ అడుగుతారు. సో మేబీ అక్కడ మీకు ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ దెన్ ఫ్లోస్లో మనకు 4 types ఉంటాయి. ప్రతి టైపు ఒక్కొక్కటి ఒక్కొక్క యూజ్ కేసు ఉంటుంది. మీకు మీకు క్లారిటీ వస్తే దీంట్లో మనకు స్క్రీన్ ఫ్లోస్ అని ఉంటాయి, ట్రిగ్గర్ ఫ్లోస్ అని ఒకటి ఉంటాయి, అండ్ స్కెడ్యూల్ ఫ్లోస్. ఈ 3 flows ఉంటాయి. ఈ 3 flowsలో మేజర్గా మీకు క్లారిటీ వస్తే నెక్స్ట్ ఫర్దర్గా మనము అపెక్స్లో ట్రిగ్గర్స్ రాసిన అండ్ ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్స్ బిల్డ్ చేసినా మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. సో ఫ్లోస్ అనేది మీకు స్టార్టింగ్ పాయింట్ లాజిక్ బిల్డ్ చేసుకోవడానికి. ఇక్కడ మనం కోడింగ్ ఏం చేయము, కంప్లీట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఫామ్స్ని బిల్డ్ చేస్తాం, డేటాని డేటాబేస్లోకి సేవ్ చేస్తాం, డేటాని చూపిస్తాం. ఇలా ఎవ్రీ యాక్షన్ మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్లోస్ పర్ఫామ్ చేస్తాం. అండ్ ఫ్లోస్ పర్ఫామ్ చేసిన తర్వాత ఇన్ కేస్ కొన్ని సినారియోస్ లోపల మనకు ఫ్లోస్ వల్ల అవ్వలేదు అనుకుందాం, అప్పుడు మనం చేసేది ఏంటి అంటే వాట్ ఎవర్ ఆ సినారియో ఉందో దాన్ని అపెక్స్ ట్రిగ్గర్స్లోకి తీసుకెళ్తాం. అండ్ ఆ అపెక్స్ ట్రిగ్గర్స్లో కొంచెం కాంప్లెక్స్ కోడ్ రాయాల్సి ఉంటుంది, లైక్ మీ సినారియో బేస్ చేసుకొని. బ్యాక్ ఎండ్ అయితే అపెక్స్లోకి వెళ్తాం, ఫ్రంట్ ఎండ్ ఎల్డబ్ల్యూసి డెవలప్మెంట్ చేయడానికి అది వెళ్తాం, ఏది యూఐ డెవలప్మెంట్ అయితే. ఇక్కడ పాయింట్ ఏంటంటే కోడ్ చేయడానికి దానికి మనకు అస్సలు ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఉన్న చాట్ జీపీటీ కానీ, క్లౌడ్ కానీ, లేదా డిఫరెంట్ అదర్ ఏఐస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచి సినారియోస్ని 100% కోడ్ చాలా బాగా జనరేట్ చేస్తున్నాయి. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటి అంటే దానికి ప్రాపర్గా
మనం ప్రాంప్ట్ ఇవ్వగలగాలి, లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఈవెన్ అది ఇచ్చిన కోడ్ మనకు అండర్స్టాండ్ చేసుకొని అండ్ దెన్ ఈవెన్ ఒకవేళ కోడ్ రాంగ్ అయితే ఆ కోడ్ ఇచ్చిన కోడ్ని మన సినారియో తగ్గట్టు కొంచెం చేంజెస్ చేయగలిగితే మనకు ఈజీ ఉంటుంది. సో ఇలా చేయాలి అంటే ఫస్ట్ మనకు మన ఓన్ లాజిక్ బిల్డ్ అవ్వాలి. ఆ లాజిక్ బిల్డ్ అవ్వడానికి స్టెప్ 1 మనకు ఫ్లోస్ అనమాట. ఈవెన్ ఫ్లోస్ చేసే టైంలో కూడా మనం ఏఐ యూజ్ చేస్తాం. ఎందుకంటే రేపు రియల్ టైంలోకి మీరు వెళ్ళాక ఆ వర్క్ రిలేటెడ్ మీకు ఇష్యూ కాకూడదు అంటే మనం ఇక్కడ నుంచి నేర్చుకుంటాం. లైక్ మనకు ఒక టాస్క్ వస్తే ఆ టాస్క్ని అనలైజ్ చేసి ఏఐ యూజ్ చేసి ఎలా ఆ టాస్క్ని ఫినిష్ చేయాలి అని చెప్పేసి అలా మీరు ప్లాన్ చేస్తే ఈజీ ఉంటుంది మోస్ట్లీ. సో ఇక్కడ వరకు మీకు నాకు తెలిసి వాలిడేషన్ రూల్స్, ఫార్ములా ఫీల్డ్స్, లైట్నింగ్ రికార్డ్ పేజెస్, లైట్నింగ్ బటన్స్ అండ్ దెన్ ఫీల్డ్ డిపెండెన్సీస్, వాట్ ఎవర్ లైట్నింగ్ రికార్డ్ ఫార్మ్స్ ఇవన్నీ ఉన్నాయో వీటి రిలేటెడ్ టాస్క్లు ఫినిష్ చేయండి. ఐ థింక్ నిన్న లైట్నింగ్ రికార్డ్ పేజెస్, పేజ్ లేఅవుట్స్ రిలేటెడ్ టాస్క్లు నేను షేర్ చేయలేదు అనుకుంటా. ఆ వీడియో కొంచెం కరప్ట్ అవ్వడం వల్ల మీకు చెప్పిన క్లాస్ నేను షేర్ చేయలేకపోయా, లైక్ ప్రీవియస్ వాళ్ళది షేర్ చేసా. ఆ క్లాసెస్ చూసి వాట్ ఎవర్ మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఎవ్రీ టాపిక్ ఉందో ఆ టాపిక్ మీద ప్రాజెక్ట్ మీరు బిల్డ్ చేస్తే ఫ్లోస్ చేసుకోవడానికి మనకి ఈజీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫార్ములా ఫీల్డ్స్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫార్ములా ఫీల్డ్స్లో మనకు కంటైన్స్ అనే ఒక ఫంక్షన్ ఉంది. అదే కంటైన్స్ అనే ఫంక్షన్ మీరు ట్రిగ్గర్స్లో యూజ్ చేస్తారు, ఫ్లోస్లో కూడా యూజ్ చేస్తారు. అండ్ దాంట్లో ఇఫ్ అనే ఫంక్షన్ ఉంది. ఇఫ్ అనే ఫంక్షన్ కూడా అక్కడ యూజ్ చేస్తారు, ట్రిగ్గర్స్లో, ఫ్లోస్లో, ఎక్కడైనా. మళ్ళీ దాంట్లో అండ్, ఆర్, రైట్, లాజికల్ ఆపరేటర్స్, కంపారిటివ్ ఆపరేటర్స్, ఈ ఆపరేటర్స్ ప్రతిదీ మీరు ఫార్ములా ఫీల్డ్స్లో ఏదైతే చూసారో, వాలిడేషన్ రూల్స్లో ఏదైతే చూసారో ఆ సేమ్ కాన్సెప్ట్స్నే మనం ఫ్లోస్లో యూజ్ చేస్తాం. సేమ్ కాన్సెప్ట్స్నే అపెక్స్లో కూడా యూజ్ చేస్తాం. అపెక్స్ అనగానే అందరు కోడ్ అంటారు, బట్ ఏంటంటే ఈ అడ్మిన్లో మీరు నేర్చుకున్న ఎవ్రీథింగ్ని మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాయడమే కోడ్. ఒకప్పుడు మనకి ఏఐస్ లేవు కాబట్టి ఇప్పుడు కోడ్ రాయాలంటే ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఏంటి, మనకి లాజిక్ ఉంటే ఆ కోడ్ రాయడం ఈజీగా అవుతుంది, ఎందుకంటే స్క్రాచ్ నుంచి మనం స్టార్ట్ చేయట్లేదు. సో మీకు కంటెంట్స్ అంటే ఏంటో తెలుసు, బిగిన్స్ అంటే ఏంటో తెలుసు, ఇఫ్ కండిషన్ ఎందుకు యూజ్ చేస్తామో తెలుసు, లేదా అండ్ అంటే ఏంటి తెలుసు, లేదు ఆర్ తెలుసు, నాట్ ఈక్వల్స్ టు, ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇవన్నీ మీకు ఐడియా క్రియేట్ అవ్వగలిగితే వాలిడేషన్ రూల్స్లో, ఫార్ములా ఫీల్డ్స్లో వాటిని ఫ్లోస్లో ఒక లెవెల్ వరకు యూటిలైజ్ చేస్తాం. నెక్స్ట్ ట్రిగ్గర్స్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక నెక్స్ట్ లెవెల్, ఫర్దర్ లెవెల్కి వెళ్తుంది అనమాట. సో అందుకే ఈ ఫ్లో స్టార్ట్ అయ్యేలోపు, లైక్ మోస్ట్లీ రేపు ఎలాగో క్లాస్ ఉండదు, సో స్టార్ట్ అయ్యేలోపు ఆ టాస్క్లు ఏవైతే ఉన్నాయో పెండింగ్ టాస్క్లు అవన్నీ ఫినిష్ చేసేసుకొని పెట్టేసుకోండి. సో ఫ్లో స్టార్ట్ అయినాయి అంటే మీకు చాలా డిఫికల్టీ టాస్క్లు వస్తాయి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ షేర్ చేయడమే ఒక 3 to 4 years వాళ్ళు డెవలపర్స్ రెగ్యులర్గా వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో ఎలాంటి టాస్కులు వర్క్ చేస్తారో అలాంటివి నేను షేర్ చేస్తాను. సో దట్ మీకు కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి మీరు నేర్చుకోవాలని. అప్పుడు మీకు టైం సరిపోదు, అండ్ అలానే మీరు వదిలేస్తే ఇంకా అది అలానే అక్కడ నుంచే పెండింగ్ అయిపోతుంది, పోస్ట్పోన్ అవుతుంది. కాబట్టి సో ఒక్కసారి ఉన్న వీకెండ్ యూటిలైజ్ చేసి వాట్ ఎవర్ ఆప్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫినిష్ చేయండి, ఆ టాస్క్ రిలేటెడ్ ఏవైతే థింగ్స్ ఉన్నాయో. క్లియర్? ఓకే, ఐ థింక్ క్లియర్ అనుకుంటున్నా. సో ఈ వీడియో అప్లోడ్ చేసి లైట్నింగ్ రికార్డ్ పేజెస్, పేజ్ లేఅవుట్స్ అండ్ దెన్ రిలేటెడ్ టు రికార్డ్ టైప్స్ అండ్ క్విక్ యాక్షన్స్, ఈ 4 టాస్కులు నేను లైక్ డాక్యుమెంట్ షేర్ చేస్తాను. వాటి మీద మీరు వర్క్ చేయండి. అండ్ దెన్ డౌట్స్ ఉంటే మాత్రం ఒకసారి పింగ్ చేయండి. ఈవెన్ నాకు పాసిబిలిటీ ఉంటే నేను మీతో కనెక్ట్ అవుతాను. చలో, ఓకే, బాయ్ బాయ్.